హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ హోమ్ కిచెన్ బ్లాగ్స్. ఈరోజు పార్ట్ 2 ఏంటిదంటే పార్ట్ 2 ఇది బిర్యానీ అన్నట్టు. మొత్తం మ్యాగ్నేట్ వేసి పెట్టాలి 2 hours ఫ్రిడ్జ్లో. ఒక కడాయి తీసుకొని దాంట్లో నూనె పోసుకొని ఇక కొన్ని ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు కోసిన తర్వాత చికెన్ వేసుకోవాలి. లెగ్ పీస్ అయితే మస్తు ఉంటుంది, అసలు మంచిగా ఉడుకుతుంది. లెగ్ పీస్ మస్తు ఉంటుంది. దాని తర్వాత ఒక కడాయి తీసుకొని దాని లోపల ఆనియన్స్ నూనె పోసిన తర్వాత ఆనియన్స్ వేసి ఆనియన్స్ గోలిన తర్వాత దాని లోపల పుదీనా వేయాలి. పుదీనా గోలిన తర్వాత అలా కొన్ని మన ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి, మసాలాలు వేసుకోవాలి. మన ఇంట్లో ఎన్ని మసాలాలు ఉంటే అన్ని మసాలాలు వేసుకోవాలి. మస్తు ఉంటుంది, టేస్ట్ అయితే ఘాటు ఏముంటుంది, మస్తు ఉంటుంది, మీడియంగా ఉంటుంది. దాని తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. దాని తర్వాత నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకున్న తర్వాత తగినంత నీళ్ళు పోసుకున్న తర్వాత దాని లోపల ఉప్పు వేసుకోవాలి. మరి తగినంత ఉప్పు వేసుకోవాలి. దాని తర్వాత టేస్టింగ్ సాల్ట్ అనుకుంటాం, మా నాన్న వేసిండు. టేస్టింగ్ సాల్ట్ వేసిన తర్వాత కూర ఉడికిన తర్వాత 50% అంటే 70% ఉడికిన తర్వాత బంద్ చేసుకోవాలి. దాని తర్వాత మరి నీళ్ళల్లో బియ్యం వేసుకోవాలి. నీళ్ళు వేసుకున్న తర్వాత బియ్యం మొత్తం వేసుకోవాలి. చూడండి, తర్వాత వడపోసుకున్న తర్వాత ఇక మంచిగా కూర గంజుల మనం అది వేసుకోవాలి. రైస్ వేసుకోవాలి, ఉడికిన రైస్ 70% ఉడికిన రైస్ వేసుకోవాలి. చూడండి, దాని తర్వాత దానిపైన కొత్తిమీర పుదీనా వేసుకున్న తర్వాత దాని తర్వాత ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. మీరు కూడా వేసుకోండి ఫుడ్ కలర్. దాని తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటున్నా, మీరు కూడా వేసుకోండి ఫ్రైడ్ ఆనియన్స్. మస్తు ఉంటాయి అసలు. దాని తర్వాత మనకి ఇష్టమైనది ఏంటి, అది ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఫుడ్ కలర్ మస్తు ఉంటుంది అసలు. కలర్ అయితే మస్తు వస్తుంది, టేస్ట్ అయితే మస్తు ఉంటుంది. అది వేసుకుంటే కొంచెం టేస్ట్ అవుతుంది. మా డాడీ ఇస్తాడు, చూడండి కొంచెం మీరు కూడా. దాని తర్వాత కొంచెం నెయ్యి వేసుకోవాలి. మీకు నచ్చిపోయినా వేసుకోవాలి, ఎందుకంటే మంచి బియ్యం పొడి వస్తే మస్తు ఉంటుంది అసలు. బాగా దాన్ని తీసుకుని ఇంకా మస్తు ఉంటుంది. దాని తర్వాత దమ్ ఇచ్చిన అనుకో, ఒక 25 నిమిషాలు దమ్ ఇస్తే చాలిగా, ఇక జీతానికి చాలదయా అనిపిస్తుంది. ఇక ఇంకేంది, గంజలు వేసుకొని ప్లేట్లు వేసుకొని నీరుడే లాగి పడేయర్రి మొత్తం. సో మస్తు టేస్ట్ ఉంటుందండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్. బాయ్. మీరు కూడా మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయాలి ఇంట్లో. ఎట్లున్నదో రివ్యూ చెప్పాలి కింద. బాయ్.